టాక్సేషన్లో ఇప్పుడు చేసిన చేంజెస్ ఎలా ఉన్నాయి, అసలు ఏం చేంజెస్ చేశారు? 15,000 రూపాయల నుంచి 50,000 రూపాయలకు మాత్రం బట్ కామన్ పర్సన్ అండ్ ఇన్వెస్టర్స్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? కామన్ ప్రజలకి చాలా ఇబ్బంది కలిగించేటువంటి అంశం. వాటికి కూడా అదే సేమ్ ట్యాక్స్ వేయాలా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ లెజెండ్ అరుణ్ కేకే గారు. నమస్కారం కేకే గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఈ టాక్సేషన్స్ ఇవన్నీ ఎంత పర్ఫెక్ట్గా మన ఇండియన్ ఎకానమీకి అవసరం అన్నప్పుడు ఇటువంటి చేంజెస్ అనేది చాలా క్రూషియల్ పాయింట్ అని చెప్పినప్పుడు బట్ కామన్ పర్సన్ అండ్ ఇన్వెస్టర్స్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ పర్సన్కి చూసుకున్నట్లయితే 18% అనగానే అప్పట్లో మోడీ గారు అబ్బా ఇంత ట్యాక్స్ పే చేయాలని ఒక భయం అనేది ఉన్నింది. అది మెల్లగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ చేయాలన్నప్పుడు కామన్ మ్యాన్ మీద ఎటువంటి ఏమంటారు ఫోర్స్ కానీ ఎటువంటి ప్రెషర్ కానీ ఉంటుంది టాక్సేషన్ చేంజెస్ వల్ల. మీకు ఈ విషయాన్ని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పదలుచుకున్నాను. మనకు నార్మల్గా ఫస్ట్ ఒక మట్టి రోడ్డు ఉంటుందండి, దాని మీద మనం మెటల్ రోడ్స్ చేస్తాము. మెటల్ రోడ్స్ నుంచి డబల్ రోడ్స్ అవుతాయి, 4 రోడ్స్ అవుతుంది. 4 రోడ్స్ అయినప్పటి నుంచి కూడా మనం టోల్ గేట్స్ అనేది పెట్టడం మొదలు పెడతాం. ఓకే, నేషనల్ హైవేస్ అన్నీ కూడా మనం డెవలప్ చేసాం. నేషనల్ హైవేస్ అన్ని డెవలప్ చేసినప్పుడు నేషనల్ హైవే మీద ఏమేమి వెళ్తాయి? చిన్న వెహికల్స్ 2 వీలర్స్ వెళ్తాయి, 3 వీలర్స్ వెళ్తాయి, 4 వీలర్స్ అంటే పర్సనల్ వెహికల్స్ వెళ్తాయి, కమర్షియల్ వెహికల్స్ వెళ్తాయి. ఓకే, మీరు అవసరం కొద్దీ వెళ్ళడం కోసము 2 వీలర్ని మీరు ఉపయోగించుకున్నప్పుడు ఇది ఒక అవసరం. సో దాని మీద ట్యాక్స్ పెట్టడం అవసరమా కాదా? అలాగే కమర్షియల్ వెహికల్స్ పోతున్నాయి, దాని మీద ట్యాక్స్ పెట్టడం అవసరమా కాదా? ఇలా మీరు ఆలోచించుకున్నప్పుడు 2 వీలర్స్ 3 వీలర్స్ని ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఏదైతే మనము లగ్జరియస్ నుంచి కానీ కమర్షియల్ నుంచి కానీ మనము ట్యాక్స్ పే చేస్తున్నాము. ట్యాక్స్ పే చేసినప్పుడు ఇప్పుడు దాని మెయింటెనెన్స్ కూడా కొంత ఖర్చు ఉంటుంది. అదే ఈ యొక్క కలెక్ట్ చేసినటువంటి ట్యాక్స్లో దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సపోజ్ నేను ఒక 20 టైర్ల లారీ వచ్చేసి ఒక లిమిట్ పెట్టాను. 20 టైర్ లారీ అబోవ్ వచ్చేసి నేను కనీసం అంటే ఒక 5% నేను ట్యాక్సేషన్ వేస్తున్నాను. ఇప్పుడు మనకు అంతవరకు 20 టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా 30 టైర్స్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ అయింది. వాటికి కూడా అదే సేమ్ ట్యాక్స్ వేయాలా? ఉండదు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు దేశ ప్రజల యొక్క జీడిపిని మదించి కానీ ఈ యొక్క ఎంతవరకు మనం ట్యాక్సేషన్ వేస్తున్నామని చెప్పేసి ఆలోచించినప్పుడు గవర్నమెంట్ దగ్గర వేరే అదర్ ఆప్షన్ లేదు, ఖచ్చితంగా ట్యాక్సేషన్ పెంచడమే. పెంచినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మామూలుగా ఎప్పుడు రెగ్యులర్గా చేసేటువంటిది ఆగదు. రెండవది వచ్చేసి ఒక ఫిక్సేషన్, నేను ఇంతకంటే ఎక్కువ పెంచకుండా ఉంటాననే మెసేజ్ ఎక్కడ రావట్లేదు. అది కామన్ ప్రజలకి చాలా ఇబ్బంది కలిగించేటువంటి అంశం, ఆందోళన కలిగించే అంశం. కానీ ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను. సపోజ్ ఒక ఇన్వెస్టర్గా నేను ఇప్పుడు వచ్చేసి నా షార్ట్ టర్మ్లో వచ్చేసి నేను 15% నుంచి 20% నేను మామూలుగా నాకు ట్యాక్సేషన్ నేను పే చేయాలనుకున్నాను. మీరు ఇంతవరకు 100 రూపాయల లాభం సంపాదిస్తే 15 రూపాయలు కట్టేవాళ్ళు ట్యాక్సేషన్ కింద, ఇప్పుడు 20 రూపాయలు కట్టాల్సి వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టారు? అసెట్ క్లాసెస్లో పెట్టారు. రియల్ ఎస్టేట్, గోల్డ్, షేర్స్, మ్యూచువల్ ఫండ్స్. ఓకే, సపోజ్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు. మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్స్ ఎవరు మేనేజ్ చేస్తారు? ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు. మీరు ట్యాక్స్ ఎక్కువ కట్టాలన్నప్పుడు కష్టం మీకా అతనికా? సో అతనికి ఎప్పుడైతే కాంపిటీషన్ తీసుకున్నప్పుడు కాంపిటీషన్ మీద మీ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుందా తగ్గుతుందా? సో వెదర్ ఇట్ ఈస్ రేషనల్లా కాదా అనేది మాత్రమే నేను చెప్పగలను. కానీ బట్ ట్యాక్సేషన్ పెంచడం వల్ల మాత్రం కాంపిటీషన్ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. సో పీపుల్ యొక్క ఆలోచన విధానం కానీ మీ యొక్క పదును పెట్టడం అంటే ఆదాయ మార్గాల కోసం పదును పెట్టడం మొదలు పెడతారు. సో వేరే వేస్ లో ఎక్కడో ఒక చోట మనం లబ్ధి పొందుతున్నాము అని చెప్తున్నారు అంతే. ఖచ్చితంగా. సో ఆ రకంగా ఏంటంటే మీరు అక్కడి నుంచి తీసుకుంటారు, ఇక్కడ కడుతున్నారు, మళ్ళీ అది గవర్నమెంట్కి వెళ్తుంది. సో ఇట్స్ అ సైకిల్. సో ఇక్కడ ఈ జంక్షన్లో మీకు ఇప్పుడు చెప్పండి, ట్యాక్సేషన్ పెంచడం వల్ల మామూలుగా మీ యొక్క అంటే రేపు పొద్దున మీకు ఇంప్రూవ్ అవుతా అని చెప్పేసి ఒక నమ్మకం కలుగుతుందా, లేదంటే నమ్మకం కలగడం లేదా? ఇవన్నీ చూస్తుంటే ఇంప్రూవ్ అవుతాము అనిపిస్తుంది. ఓవరాల్ గా ఇండియన్ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది అంటే అందులో ఉన్న సిటిజన్స్ కూడా ఇంప్రూవ్ అవుతారు. సో ఇక్కడ ఇంకొక విషయం మీకు మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ ట్యాక్సేషన్ నేను ఏమి సంపాదించాను, నేను ట్యాక్స్ కట్టను, ఫస్ట్ ఆప్షన్ 1.
సెకండ్ ఆప్షన్ నేను తక్కువ సంపాదిస్తాను, తక్కువ ట్యాక్స్ కడతాను. సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ నేను ఎక్కువ సంపాదిస్తాను, ఎక్కువ ట్యాక్స్ కడతాను. మీరు ఏది చూస్ చేసుకుంటారు? ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ ట్యాక్స్ కడుతుంది. గవర్నమెంట్ కూడా ప్రజెంట్ అదే మూడ్లో ఉందని నా ఉద్దేశము. కానీ ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ప్రజలకు ఇవ్వాలి. ఎలాంటిదంటే మనం డెవలప్ అవుతున్నా కూడా మీకు నొప్పి పడకుండా నేను ట్యాక్సేషన్ని నేను ఇంప్రూవ్ చేస్తాననే అటువంటి మెసేజ్ ఇస్తే అందరితో పాటు నేను సంతోషిస్తాను. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నెక్స్ట్ 5 yearsలో ఈ యొక్క ట్యాక్సేషన్ 30%కి వెళ్తాదని ఒక భయం కూడా నన్ను వేధిస్తూ ఉంది. కాబట్టి 18%కి మనం అందరం షాక్ అయిపోయాం యాజ్ ఏ కామన్ పీపుల్. సో ఇప్పుడు 30%కి అవుతుంది అంటే ఎంత డౌన్ ద లైన్ చూసుకున్నా ద ఎండ్ ఆఫ్ ద డే మన పాకెట్లో మనం సంపాదించుకున్న డబ్బులో నుంచే వెళ్తుంది. మీరు అంటే అంత సర్కిల్ ఎవరు ఆలోచించే టైం లేదు, అంత నాలెడ్జ్ కూడా లేదు. సో వాట్ ఈస్ అంటే అప్పుడు ఆ టైంలో ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? 30%కి ఒకవేళ వెళ్తే కామన్ మ్యాన్ యొక్క బర్డన్ కానీ కామన్ మ్యాన్ యొక్క థింకింగ్ కానీ ఎలా ఉంటుంది? సింపుల్ మేడం, ఒకటి లిమిట్స్ పెంచమని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకోవడమే మన చేతిలో ఉండే పని. చేస్తారా? చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు గమనించినట్లయితే ఇప్పుడు శాలరీస్ స్ట్రక్చర్కి మీరు ట్యాక్సేషన్ విధానం చూసుకున్నప్పుడు కొత్త విధానము, పాత విధానము మీకుంది. పాత విధానంలో 1.5 లక్ష వరకే చేశారు. మిగతా 2.5 lakhs రియల్ ఎస్టేట్ మీద, డొనేషన్స్ మీద సమ్ లిమిట్స్ పెట్టారు. అదే కొత్త విధానంలో మామూలుగా 7.5 lakh వరకు కూడా మనం చేసుకోవచ్చు. 7 lakhs వచ్చేసేసి మనకు నార్మల్గా తక్కువ పర్సంటేజ్లో ఉండే విధంగా రిబేట్ అనేది గవర్నమెంట్ మళ్ళీ పాస్ ఆన్ చేస్తుంది. సో నీకు రిడమ్షన్ అనేది వస్తుంది. కానీ 50,000 అనేది ఎన్పిఎస్ కూడా ఇచ్చారు. సో 7.5 lakhs వరకు నీకు మ్యాక్సిమం మీరు బెనిఫిట్ పొందొచ్చు రెండో విధానంలో. దాన్ని ఇప్పుడు మళ్ళీ 10 లక్షలు కూడా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు దాన్ని ఏం చేశారు? 7 lakhs to 10 lakhs ఒక స్లాబ్ రేట్ మార్చారు. మళ్ళీ 10 lakhs to 12 lakhs ఒకటి స్లాబ్ పెట్టారు. 12 lakhs to 15 lakhs ఒక స్లాబ్ పెట్టారు. దానిపైన ఒక స్లాబ్ పెట్టారు. ఇంతకుముందు సేమ్ 0 to 3 lakhs, 3 to 7 lakhs పెట్టారు. అక్కడ 6 lakhs ఉండేది 7 lakhs వరకు పెట్టారు. సో 1 లక్ష రూపాయలు పెరిగింది అనేది గవర్నమెంట్ యొక్క దృష్టికి వచ్చిందనే నా ఉద్దేశం. సో దీనివల్ల కొత్త స్లాబ్ విధానంలో ఎంచుకున్న వాళ్ళకి ఒక 17,500 రూపీస్ వరకు మేలు కలుగుతుందని చెప్పారు. బట్ నేను క్యాల్కులేట్ చేసిన ప్రకారము ఎవరైతే 30% స్లాబ్లో ఉంటారో వాళ్ళకి 18,000 అబవ్ కూడా వస్తుంది. ఈ స్లాబ్ విధానము అనేది మామూలుగా గవర్నమెంట్ టైం టు టైం చేంజ్ చేస్తూనే ఉంటుంది. సో ఇది పీపుల్స్ గవర్నమెంట్ అనేది నేను నమ్ముతున్నాను కాబట్టి డెఫినెట్గా ఈ లిమిట్స్ అనేది చేంజ్ చేస్తూనే ఉంటారు. కొంచెం ఫేవరబుల్గానే ఉంటుంది పీపుల్స్కి అన్నట్టు. కానీ ఇప్పుడు మీకు ఒక చిన్న లాజిక్ కూడా చెప్తాను. ట్యాక్సేషన్ విధానము ఎప్పుడైతే చేంజెస్ చేస్తూ ఉంటారో దీనివల్ల కొంతమంది అసలు తెలియకుండానే కొంతమంది లబ్ధి పొందుతారు. ఎలా అంటే మీకు ఇప్పుడు 30% స్లాబ్లో ఉన్న పర్సన్ రిటైర్మెంట్ అయ్యారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ట్యాక్సేషన్ ప్రకారం అన్లిస్టెడ్ అసెట్స్ అంటే రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ బాండ్స్ కానీ, నార్మల్గా ప్రైవేట్ డిబెంచర్స్ కానీ వీటిల్లో ఇవన్నీ అన్లిస్టెడ్ అంటారు. ఈ అన్లిస్టెడ్ బాండ్స్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 2 yearsకు అంటే ఇంతవరకు నేను చెప్పాను షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లిస్టెడ్ కంటే 1 year, కానీ అన్లిస్టెడ్కి వాటికి 2 years చేశారు. ఓకే 2 years చేసి స్లాబ్ అన్నారు, స్లాబ్ రేట్ అన్నారు. స్లాబ్ రేట్ అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మీకు శాలరీ వచ్చేసి 20 లక్షలు ఉన్నాయనుకోండి, మీరు 30% స్లాబ్లో ఉంటారు. అదే బిలో 10 lakhs అనుకున్నాం మీరు 20% స్లాబ్లో ఉంటారు. అదే బిలో 7 lakhs అనుకుంటే మీరు 0%. ఓకే సో ఈ రకంగా మీరు చూసుకున్నప్పుడు మీకు ఇప్పుడు ఒక 30% స్లాబ్ పర్సన్ ఉన్నారు. 2 years అనేది షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఉంటున్నాం కదా, కరెక్ట్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ డ్యూరేషన్ ఉంటున్నాం. ఆయన ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్లో ఇప్పుడు అంటే రిటైర్డ్ అయ్యే ముందు ఒక 2 yearsకి ఒక 3 years ముందు ఒక ఆస్తిని అంటే ఒక ఫ్లాట్ని కానీ, పిఎల్ఓటీని కానీ, ఎఫ్ఎల్ఏటీని కానీ పర్చేజ్ చేస్తారు. చేసినప్పుడు సపోజ్ ₹1,00,00,000 పర్చేజ్ చేశారు. 2 years వరకు మనకు షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఉంది. అతను నెక్స్ట్ ఇయర్లో రిటైర్డ్ అయ్యారు. ఓకే రిటైర్డ్ అయిపోయారు. ఒక 1 year ఖాళీగా ఉంటారు. నెక్స్ట్ ఇయర్ 1 year ఖాళీగా ఉన్నప్పుడు అతన్ని ఎంత లోపలికి వస్తారు? 0% స్లాబ్లోకి వస్తారా? ప్రైవేట్ ఎంప్లాయ్, నేను నాట్ గవర్నమెంట్ ఎంప్లాయ్. 0% స్లాబ్లోకి వస్తారు. 0% స్లాబ్లో నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఆ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ 1 crore ఉండేది సమ్ 2 crores అమ్మారనుకున్నాం. 1 crore ప్రాఫిట్ వస్తుందా? ఈ 1 crore 0% ట్యాక్స్ కదా. ఇప్పుడైతే 20% కట్టాలి. 20% అంటే ఎంత? 20 lakhs కట్టాలి. అతను సేవ్ అవుతాడు కదా. కరెక్ట్. సో ఈ రకంగా అనుకోని విధంగా కూడా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ట్యాక్సేషన్ని పూర్తిగా మనం ఎప్పుడైతే అవగాహన చేసుకుంటామో గవర్నమెంట్కు సహకరించిన వాళ్ళం అవుతాము,
రెండవది వచ్చేసి మీకు ఒక ట్యాక్సేషన్ అనేది కరెక్ట్గా చేస్తున్నప్పుడు మీరు ఇంత ముందు చూసే ఉంటారు మీ మొబైల్స్లో కూడా లేదంటే మీ మెయిల్స్లో కూడా ఇఫ్ రియల్ ట్యాక్స్ పే వస్తే మీకు గోల్డెన్ అవార్డ్ అని కాపర్ అని సిల్వర్ అని ఇట్లా మీకు గవర్నమెంట్ వచ్చేసి ఒక సర్టిఫై చేయడం వల్ల యూఆర్ ఏ ప్రూవెన్ యాజ్ ఏ గుడ్ సిటిజన్. దట్ మీరు ఒకసారి దాన్ని మీరు తీసుకెళ్ళిపోయి ప్రపంచ దేశాలకు చూపించినప్పుడు మన యొక్క విలువ ఏంటనేది అక్కడ వాళ్ళు చక్కగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. సో రియల్ ట్యాక్స్ పేయర్ అన్నప్పుడు యూఆర్ రియల్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది మీకు ఎప్పుడైతే గుర్తింపు వస్తుందో ఇట్స్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదే మీరు మామూలుగా ఒక యుఎస్ సిటిజన్ మంచి సిటిజన్ కావాలంటే హీ హ్యాస్ టు మెయింటైన్ సో మెనీ థింగ్స్. బట్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా మంచి మెజర్ తీసుకుంది. సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ మెజర్. ఓకే. సో అలాంటివన్నీ కూడా మనము మామూలు జనాలకి తెలియకుండానే మనకు వచ్చేటువంటి లబ్ధి అనమాట. ఒక కామన్ మ్యాన్గా నేను చూసుకుంటున్నప్పుడు ఎప్పుడు కామన్ మ్యాన్ అనేది ఇండియాలో డెఫినేషన్ అనేది మారిపోతుంది మేడం. కరెక్ట్. సో ఒకప్పుడు 60,000 కింద ఉండే వాళ్ళని మనము మామూలుగా బిలో పావర్టీ లైన్ అనేవాళ్ళం, ఇప్పుడు 2 lakhs కింద అంటున్నాము. సో ఆ డిస్క్రిమినేషన్ అనేది మీ చేతుల్లో నా చేతుల్లో లేదు కాబట్టి ఇన్ఫ్లేషన్ కాబట్టి అటువంటి నంబర్స్ అనేది మనం చేంజ్ చేస్తున్నాం అనుకోవచ్చు, ఫిగర్స్ అనేవి. మీరు నిజంగా ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడాలి అనుకుంటే ఇట్ ఈజ్ సమ్ అప్పట్లో 60,000 ఇప్పుడు 2 lakhs కింద లెక్క. ఎస్, ఇన్ఫ్లేషన్ అనేది వాళ్ళు తీసుకున్నారనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. అలా కాకుండా మీరు ఇన్ఫ్లేషన్ అన్నారు కాబట్టి చెప్తాను. సపోజ్ మీరు ఇప్పుడు ఈరోజు బిలో అంటే 4.9 ఎంతో ఉంది ఈరోజు. మీరు లాస్ట్ ఇయర్ ఒక కాఫీ బయటికి వెళ్ళి తాగారు, సపోజ్ ఒక 20 రూపీస్కి తాగారు, ఇప్పుడు 25 రూపీస్ అయింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? హౌ మచ్ ఇస్ ద పర్సెంటేజ్? 20% ఈస్ ద యువర్ ఇంక్రిమెంటల్ ఇన్ ద ఛార్జ్. సో నౌ 4.9% ఇన్ఫ్లేషన్ అనేది మామూలుగా అంటే నీకు 100 రూపాయలు ఉండేది 104 రూపాయలు అవ్వాలి. ఇప్పుడు 20 రూపీస్ 25 రూపీస్ అయిందంటే మీకు 25% మీకు ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఈజ్ ఇట్ రియల్ పిక్చర్? సో కామన్ మ్యాన్కి అన్అకౌంటెడ్ పీపుల్ తీసుకున్నప్పుడు దీస్ ఆర్ ద థింగ్స్. ఇట్ ఈస్ ఎ టఫ్ ఛాలెంజ్ ది గవర్నమెంట్ ఆల్సో. డెఫినెట్లీ. సో నా రికమెండేషన్ ఏంటంటే ఎవ్రీ పర్సన్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ ప్రతి నెల నోట్ చేసుకుంటూ ఒక సంవత్సరం తర్వాత రివ్యూ చేసుకుంటే, అంటే లాస్ట్ ఇయర్ జూలైలో మీకు ఎంత ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఈ సంవత్సరం జూలైలో ఎంత ఎక్స్పెన్సెస్ ఉన్నాయి చేసినప్పుడు దట్ ఈస్ రియల్లీ కరెక్ట్ డిఫరెన్స్. సో వీరు అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేది కూడా ఆ రకమైనటువంటి పర్సంటేజ్ గ్రోత్ ఉన్న దానికంటే ఎక్కువ పెడితేనే మీరు వెల్త్ క్రియేషన్ అనేది చేయగలుగుతారు.